పురుషుల్లో అంగస్తంభన లోపాల కోసము మనం షాక్ వేవ్ థెరపీ అని అనుకుంటాం కదా, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఈ పురుషాంగ స్తంభన లోపాలకంటూ నా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. బేసికలీ ఈ ఓవరాల్ పురుషాంగ స్తంభ లోపాలంటే ఏంటి అంటే మెయిన్ గా ఎన్కౌంటర్ చేసేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, దాంతో పాటు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇంకొకటి డిజైర్ తగ్గిపోవటం అంటే సెక్స్ చేయాలన్న కోరికే ఉండలేకపోవటం, అండ్ నెక్స్ట్ ది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సో వీటిలన్నింటినీ కలిపి మనము మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాం. వీటికి షాక్ వేవ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది? షాక్ అంటే ఏంటి? ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు. మనం ఎటువంటి డీసీ కానీ ఏసీ కరెంట్ కానీ యూజ్ చెయ్యం. ఇది నేను సౌండ్ వేవ్ థెరపీ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి అంతా బాగా తెలుసు. కానీ సౌండ్ వేవ్స్ ఏం చేస్తుంది అంటే, దీని పూర్తి పేరు ఏంటి అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఇది నాన్ ఇన్వేసివ్ పద్ధతిలో వాళ్ళకి అంగం పైన మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం అనేది జరుగుతుంది. దీంతో ఏం జరుగుతుంది? అంగంలోని కణజాలాన్ని రియాక్టివేట్ చేయటం, అంటే రిజువనేట్ చేయటం, రిపేర్ చేయటం, అండ్ దాంట్లో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ద్వారా ఈ ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ఉంటాయి, అవి జనరేట్ అవ్వడం ద్వారా ఏంటంటే నియోవాస్కులరైజేషన్ అంటే యాంజియోజెనిసిస్ అంటాం. యాంజియోజెనిసిస్ ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడి వాళ్ళకి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో ఏంటి అంటే అంగస్తంభనకి కావాల్సిన నైట్రిక్ ఆక్సైడ్ కావచ్చు, బ్లడ్ సప్లై కావచ్చు, అండ్ హార్మోన్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ ఇది మైల్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ టు మోడరేట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని చాలా బాగా ట్రీట్ చేస్తుంది. మెయిన్ గా దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ డిస్కంఫర్ట్ కానీ అప్లై చేసేటప్పుడు పెయిన్ కానీ ఉండదు. సో ఇది ఈజీ టెక్నిక్. సో కొంతమంది వెరీ సెన్సిటివ్ ఉంటారు, అంటే అంగం మీద ఏదో చేసేస్తున్నారు, లైక్ ఈవెన్ రియల్ సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఆ భయంతోనే వీళ్ళు ఎరెక్షన్స్ రావు. ఈ సెన్సిటివ్నెస్ కూడా తగ్గుతుంది. సో ఓవరాల్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ని షాక్ వేవ్ థెరపీ అనేది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో దీంట్లో మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్ థింగ్స్ ఏమీ ఉండవు. అంటే 18 to 80 ఏజ్ వరకు కూడా ఇది అప్లై చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది ఏజ్డ్ వాళ్ళు డయాబెటీస్ కానీ క్రోమార్బిడ్ కండిషన్స్తో ఇబ్బంది పడుతుంటారు, దానికి మెడికేషన్స్ కూడా వాడతారు. ఈవెన్ డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కొంతమంది వస్తుంటాయి, రకరకాల మెడికేషన్స్ వాడుతూ ఉంటారు వాళ్ళకున్న మెడికల్ కండిషన్స్ని బట్టి. సో దానివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఈవెన్ ఆ డ్రగ్ తీసేసినా కానీ వాళ్ళకి అంగస్తంభన రాదు. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ షాక్ వేవ్ థెరపీ యూజ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చా అని నాకు చాలా మంది డౌట్లు అడుగుతూ ఉంటారు. ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఎటువంటి నష్టం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ఈవెన్ పేస్ మేకర్లు యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కానీ యంగ్ పిల్లలకి మాత్రం ఇది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. అది సో ఇది ఈజీ టెక్నిక్, నో సైడ్ ఎఫెక్ట్స్, సో ఈజీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.